రైట్. జేడీ లక్ష్మీనారాయణ గారు, అమరావతి కోర్ రాజధాని మొదటి దశ అభివృద్ధికి దాదాపు 65,000 కోట్ల బడ్జెట్తో 73 పనులను విభజించి టెండర్లు ఆల్రెడీ పిలిచేశారు. చాలా వాటికి ఆల్రెడీ బిడ్డర్లను కూడా ఖరారు చేశారు. రేపు ఈ పనులుగా ప్రధానమంత్రి ప్రారంభం చేయబోతున్నారు. కానీ మొన్న ప్రస్తావించిన అంశం, ముఖ్యమంత్రిని రైతులు కలిసేటప్పుడు చట్టబద్ధత కావాలి అన్న అంశాన్ని వాళ్ళు తెర ముందుకు ఉంచారు. అంటే రేపు భవిష్యత్తులో ఎవరు ఇంకా అమరావతిని టచ్ చేయకుండా ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇంకొక దానికి ఛాన్స్ ఉండదు అన్న దిశగా ప్రైమ్ మినిస్టర్ రేపు ఏమైనా భరోసా ఇవ్వచ్చా? నమస్తే సతీష్ గారు, పంటపట్టు పుల్లారావు గారికి నమస్కారం సార్. ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆల్రెడీ అమరావతి అన్నది చట్టబద్ధత కల్పించబడింది. ఎప్పుడైతే శాసనసభలో అమరావతి అన్నది రాజధాని అన్నది ప్రస్తావించినప్పుడు దాన్ని సెంట్రల్ కి పంపించి అక్కడ కూడా దాని యాక్సెప్టెన్స్ కూడా తీసుకున్నారు. తర్వాత ఐ థింక్ ఎక్కడ చూసినా కూడా ఈవెన్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ లో కూడా క్యాపిటల్ అన్నది అమరావతి చూపించబడుతుంది. ఆ తర్వాత వచ్చిన డీసెంట్రలైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో అది విత్డ్రా కూడా అయింది. ఈవెన్ దో అది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నా కూడా ప్రస్తుతం ఏపీ హైకోర్టు వారి ఆదేశాలు ఏంటంటే అమరావతి అన్నది మన క్యాపిటల్ అన్నది స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలా కోర్టులకు ఒక క్యాపిటల్ గురించి వ్యాఖ్యానించే అధికారం లేదని చెప్పేసి ఈ జడ్జిమెంట్ కు అపీల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సో ఈవెన్ ఇప్పుడు కావాలంటే ఈ ప్రభుత్వం ఆ అపీల్ ను కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అందులో ఏమి దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ అది ఎందుకంటే మళ్ళా సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అనకుండా ఆల్రెడీ హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్నే మనం కంటిన్యూ చేయొచ్చు. అది ముఖ్యంగా చూడాల్సింది. ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాల యొక్క టెన్యూర్ లో ఈ క్యాపిటల్ మీద ఉన్న అనిశ్చిత వల్ల ఈసారి ఏదైతే ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక భరోసా కావాలి. ఎందుకంటే ఏ కాలంలో ఈ 2019 నుంచి 24 వరకు రైతులు పాదయాత్రలని, సమ్మెలని, దీక్షలని చేస్తూ వాళ్ళు చాలా కాలాన్ని కోల్పోయారు. అనవసరమైన యాంగ్జైటీకి కూడా వాళ్ళు గురయ్యారు. అంటే ఇటువంటి పరిస్థితి మళ్ళా రాకూడదు అన్న ఒక భావనతో వాళ్ళు ఈ విధమైన రిక్వెస్ట్ ని చేశారనుకుంటాను ముఖ్యమంత్రి గారి దగ్గర. వారు కూడా ప్రధానమంత్రి గారితో చెబుతాను ఆ రకంగా చేద్దామని అన్నారు. యాక్చువల్గా ఏంటంటే స్టేట్ రీఆర్గనైజేషన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది ఎప్పుడు కూడా. అంటే ఆర్టికల్ 3 and 4 మీరు చూస్తే ఏదైనా రాష్ట్రాన్ని విభజించాలంటే అది ఒక కేంద్ర చట్టం ద్వారా ఇది వస్తుంది. ఆ తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ అన్నది ఉమ్మడి రాజధాని గాను, ఆ లోపల ఒక కొత్త రాజధాని ఆంధ్రప్రదేశ్ కు కల్పించాలి అన్నది ఆ చట్టంలో ఉన్న ప్రధానమైన అంశం. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ రావడం, ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ పాస్ చేయడము రెజల్యూషన్ ఈ విధంగా అమరావతిలో ఉంటుంది. తర్వాత సిఆర్డిఏ చట్టం తీసుకురావడం, అందులో సుమారుగా 7,600 చదరపు కిలోమీటర్లు మొత్తం క్యాపిటల్ మొత్తం రీజన్ అని చెప్పేసి, ఆ తర్వాత సుమారుగా 216 చదరపు కిలోమీటర్లు ఏపీ క్యాపిటల్ కోర్ ఏరియా ఉంటుందని, ఆ తర్వాత మన నవనగరాల యొక్క ప్లాన్స్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు రాబోయే 30-40 వేల ఎకరాలు మళ్ళా అడిషనల్ గా ల్యాండ్ పూలింగ్ చేస్తామన్నది మొన్న వచ్చిన ప్రకటన. మీరు అన్నట్టు సుమారుగా 60-65 వేల కోట్ల రూపాయలకి టెండర్స్ ఆల్రెడీ ఇవ్వడము, తర్వాత వారి పనులు కూడా మొదలవడం అన్నది మనం చూస్తున్నాం. సో రేపు ముఖ్యంగా ప్రధానమంత్రి గారి విజిట్ సందర్భంగా ఇంకా ఫుల్ఫిల్ అవ్వాల్సిన కమిట్మెంట్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్. దీనిలో ముఖ్యంగా చూసుకుంటే మనం యాక్చువల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అడిగి ఉన్నారు అప్పుడు అభివృద్ధి. కానీ అందులో కేవలం 2,500 కోట్లు మాత్రమే ఇవ్వబడింది. సో ఈ ఫండ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి ఇవ్వాలి అన్నది ఒకటి చేయొచ్చు. ఆ తర్వాత రేపు వచ్చేది అమరావతికి అయినా కూడా మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి గారు అడగాలి. ఇందులో ముఖ్యంగా మనకు కావాల్సింది పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్టు గురించి ఇంకా సందిగ్ధత చాలా వర్గాల నుంచి వ్యక్తం అవుతుంది. అంటే పోలవరం యొక్క హైట్ గురించి, అది ఇంకా 41.15 మీటర్లా లేకుంటే 45.72 మీటర్లా అన్నదానికి ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే ఒక కన్ఫ్యూజన్ ఉంది మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా బ్యాక్వర్డ్ ఏరియా గ్రాంట్స్ ఏవైతే మనకు ఇవ్వాల్సి ఉందో, అంటే ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు, అవి మధ్యలో ఎక్కడో ఆగిపోయాయి. దాని తర్వాత మళ్ళా రాలేదు. కడప స్టీల్ ప్లాంట్ ఒకటి పెండింగ్ ఉంది, తర్వాత రామాయపట్నం పోర్ట్ ఒకటి పెండింగ్ ఉంది,
తర్వాత కంప్లీట్ ఈ రైల్వే జోన్ అన్న దాన్ని కూడా మొత్తంగా ఆపరేషనలైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. తర్వాత మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్ చూసుకుంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా త్వరితగతిన ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత రాయలసీమ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ని ఒకటి అభివృద్ధి చేయడం అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. సో దీని గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇన్సెంటివ్స్ అది వస్తాయా అన్నది చూసుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఏదైతే ఎయిమ్స్ అన్నది మనం ఇక్కడ పెట్టామరా మంగళగిరిలో, ఇటువంటి ఒక ఎయిమ్స్ మనం రాయలసీమలో కూడా ఒకటి ఏర్పాటు చేయించవచ్చు అని ఆయన డిక్లరేషన్ ఇవ్వచ్చు. అంటే ప్రధాని గారు వస్తున్న సందర్భంలో ఈ ప్రాజెక్ట్ లో ఏపీ అంటే మన అమరావతి ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత ఉన్నా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ఆయన ఏదైనా ప్రకటనలు చేస్తారా అన్నది చూస్తున్నారు. సో ఆ విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒకటి డెవలప్ చేయాలని ప్రస్తుతం అడిషనల్ గా ఉన్న 30,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ లో ఒక ప్రపోజల్. అవును సార్. మరి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఉంటుందా అన్నది కూడా ఒకటి క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. దానికి మళ్ళా సెంట్రల్ యొక్క కమిట్మెంట్ కావాలి మాకు. ఇది కూడా ఒకటి మనం తీసుకురావచ్చు. సో ఈ విధంగా చేసుకుంటూ వెళుతూ చేయగలిగితే ఏమవుతుందంటే రేపు ఖచ్చితంగా ప్రజల ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ప్రధానమంత్రి గారు ఏదో ఒకటి ప్రకటిస్తారు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ కోసం అన్నది ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారు. సో వచ్చినప్పుడు ఆయన గురించి మళ్ళా విమర్శలు కూడా జరిగాయి చాలా, కానీ అలా కాకుండా ఈసారి వచ్చినప్పుడు కాంక్రీట్ గా కొన్ని ప్రకటనలు చేస్తారన్నది పబ్లిక్ యొక్క యాంటిసిపేషన్. ఆ విధంగా కోరుకుంటున్నాం. మరి ఆ విధంగా ఇంతకు ముందు పెంటపాటి పుల్లారావు గారు అన్నట్టు కేంద్రంలో ప్రభుత్వ కొనసాగింపుకు ముఖ్యంగా తెలుగుదేశము కూటమి యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. కాబట్టి వారు ముఖ్యమంత్రి గారు అడిగిన వాటిని అనేక విషయాలను వారు ప్రకటించే అవకాశం ఉందని వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ హోప్ తో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈసారి ఖచ్చితంగా ఆయన డిక్లేర్ చేస్తారని అనుకుందాం. రైట్. జేడి లక్ష్మీనారాయణ గారు, మీరు దీనిపై ఏం చెప్తారు సార్? అంటే అమరావతి చట్టబద్ధత కానీ రేపొద్దున ఇంకా అమరావతిని ఎవరు టచ్ చేయలేరు, అమరావతి ఎల్లకాలం ఆంధ్రప్రదేశ్ రాజధాని అన్న తరహాలో ప్రధాని రేపొద్దున ఏమైనా ప్రకటన చేయొచ్చా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి. అంటే ప్రధానమంత్రి గారు గత సమయంలో శంకుస్థాపనకు రావడం, మళ్ళా ఇప్పుడు రావడం, దాని నుంచే మనం గమనించవచ్చు అమరావతి శాశ్వత రాజధాని. కానీ మధ్యలో ఈ 3 రాజధానులు అన్న కాన్సెప్ట్ రావడం వల్ల సాధారణంగా ఏంటంటే పొలిటికల్ అన్నవి రాజకీయ పక్షాలు శాశ్వతంగా ఉండవు. ప్రతి 5 సంవత్సరాలు వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే ఈ పొలిటికల్ భవిష్యత్తుతో మరి రైతుల యొక్క భవిష్యత్తు ఏమవుతుందన్న భయాందోళనలో వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా. అప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకొచ్చి ల్యాండ్ అక్విజిషన్ కాకుండా ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏమవుతుందంటే ఒకసారి అక్వైర్ చేసుకున్న తర్వాత వాళ్ళ కాంపెన్సేషన్ ఇమీడియట్ గా దొరికిపోతుంది. కానీ ల్యాండ్ పూలింగ్ అన్నది ఒక కొత్త విధానం. అంటే మొత్తం అభివృద్ధిలో వాళ్లకు అభివృద్ధి అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన కమర్షియల్ ప్లాట్స్ కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, అవి ఇవ్వడం, తర్వాత పూర్తిగా అమరావతి డెవలప్ అయ్యే వరకు వారికి ప్రతి సంవత్సరం వాళ్ళ కాంపెన్సేషన్ ఇస్తూ వచ్చారు. సో మధ్యలో ఏమైందంటే ఈ కాంపెన్సేషన్ తెచ్చుకోవడానికి కూడా చాలా సార్లు వాళ్ళు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి అసలు అమరావతిలో డెవలప్మెంట్ అంతా కూడా ఆగిపోయింది. ఎందుకంటే అన్ని సంస్థలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. షాపూర్జీ పాలన్జీ కావచ్చు, మిగతా కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా వెనక్కి వెళ్ళిపోయి. సో మళ్ళా అటువంటి పరిస్థితి రాకుండా ఎవరికైనా కూడా ఒక చట్టబద్ధత, ఆ తర్వాత వచ్చేసి ఒక ప్రొటెక్షన్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళ రైట్ టు లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్. ఎందుకంటే ఆర్టికల్ 21 తీసుకుంటే మనం రాజ్యాంగంలో రైట్ టు లైఫ్, ఇప్పుడున్న రైతులకు రైట్ టు లైఫ్ అంటే వాళ్ళ భూమి వల్ల వాళ్ళు జీవించగలుగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ భూమినే వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేషన్ కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ విధమైన ప్రణాళిక ఉందో అదే వారికి జీవితానికి ఆధారం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకున్నా అక్కడ కూడా రైతులు భూమి ఇచ్చారు. అప్పుడు ఏంటి వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీ ఏంటి? మీకు 107 చదరపు గజాల ఒక ఇంటి స్థలము, ఆ తర్వాత వచ్చేసి మీకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికీ 8,500 మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. 4వ తరం అందులో ఉంది. మరి వాళ్ళ రైట్ టు లైఫ్ ఎఫెక్టెడ్ కదా. అక్కడ ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తామన్నారో అది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బ్రతికేయడానికి, డిగ్నిటీతో బతకడానికి చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి.
అదే విధంగా ఇక్కడ కూడా ఈ భూమి వీళ్లకు ఇవ్వడం వల్ల రేపు వీళ్ళు ప్రామిస్ చేసింది మాకు ఇవ్వకుంటే మా రాజ్యాంగం ప్రకారం మాకు ఇచ్చిన రైట్ టు లైఫ్ అన్నది జీవించే హక్కుకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి వాళ్ళు ఒక శాసనబద్ధత కానీ ఒక చట్టబద్ధత కానీ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే ఆ భయాలు వాళ్ళ అనుభవంతో వచ్చినవి. లేకుంటే గత ప్రభుత్వం కూడా దీన్ని కంటిన్యూ చేసింటే ఈ విధమైన భయాలు ఉండేవి కావు. ఈ మధ్యలో వచ్చిన ఈ డిఫరెన్స్ వల్ల ఏమైందంటే అభద్రతా భావం ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. దానికి ఒక గ్యారంటీ అన్నది ఇవ్వగలగాలి అన్నది వాళ్ళు కోరుకుంటున్నది. అందులో వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఏమీ అవాస్తవం కాదు, అది వాస్తవమైన భయమే. దాన్ని తీర్చాల్సిన బాధ్యత అటు ముఖ్యమంత్రిది అటు ప్రధానమంత్రి గారిది కూడా ఉంటుందన్నది నా అభిప్రాయం. సతీష్ గారు. రైట్.